చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కేబీఆర్ పార్క్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ. సార్ బైకర్ టైటిల్ కాబట్టి మ్యామ్తో మీరు ఫస్ట్ టైం ఏ బైక్ మీద ట్రావెల్ చేశారో అన్నది చెప్తే. చాలా బైక్లో ట్రావెల్ చేశాను సార్ ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ అని అడిగాం సార్, అందుకే ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ ఏది నాకు గుర్తులేదు. కానీ ఒక ఎపిసోడ్ మాత్రం అప్పట్లో హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్కి షూటింగ్ బాగా డిలే అయిపోయింది. ఫ్లైట్ టైం లేట్ అయిపోయి కార్లో వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బైక్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్న మా మేనేజర్ బైక్ని తీసుకుని నేను జీవిత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. చాలా స్పీడ్గా వెళ్ళి ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఆ టైంలో వెళ్ళి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 టికెట్ కనపడలేదు. మేము బైక్ తీసుకెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఆపి ఆయన వచ్చి ఏంటి ఇది అని డ్యూటీ ఆఫీసర్ అడిగితే ఆయన దగ్గరే కీ ఇచ్చి ఇది ఇచ్చేయండి, మా ఫ్లైట్ టైం అయిపోయిందని మేము ఇద్దరు లోపల పరిగెత్తి వెళ్ళాం. సో అలాగే ఇంకో భీమవరం ఎక్కడో ట్రైన్కి వెళ్ళాలి, మేము కార్లో వెళ్తున్నాము, అన్ని ట్రాఫిక్ ఆగి ఉంది. అయ్యో ఇప్పుడు బైక్ ఉంటే బాగుంటుంది అని ఒక అబ్బాయి వచ్చి సార్ మీ పెద్ద ఫ్యాన్ అది ఇది సరే థ్యాంక్ యూ రా, నువ్వు ఈ కార్లో రా, నాకు బైక్ ఇవ్వు, మేము ట్రైన్ పట్టుకోవాలి అని ఆ బైక్ తీసుకుని జీవితాన్ని తీసుకుని నేను ఆ ట్రైన్ పట్టేసుకుని వచ్చాను. ఆ కార్లో వచ్చి అబ్బాయి బైక్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇలా చాలా జరిగింది సార్. రాజశేఖర్ కానీ దీంట్లో ఒక్క నిమిషం ఐ వాంట్ సే, కానీ నేను జీవిత మ్యామ్ గురించి కంపల్సరీ చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ జెలస్. రాజశేఖర్ గారిని చూసి ఎప్పుడు కుళ్ళుకుంటుంటా. అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటారంటే అసలు మీరు అక్కడ సెట్లో చూడాలి, అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఆయనకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి, షార్ట్ ముందు కూడా మానిటర్ ముందు కూడా కూర్చుని ఇది అది హెయిర్ వాట్ ఎవర్ మొత్తం అంతా A to Z చూసుకుంటారు. అండ్ గుడ్ టు సీ అ కపుల్ లైక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అభిలాష్ గారు సార్.